108 ఇంటూ 104 అని. ఇదేమవుతుంది 108 ప్లస్ 4 యాడ్ చేసాం 112. నెక్స్ట్ యూనిట్స్ ప్లస్ డిజిట్స్ 8 ఇంటూ 4 32. ఇదే మీ ఆన్సర్. దట్స్ ఇట్, ఇదే మీ ఆన్సర్. ఇంకోటి తీసుకుందాం 109 ఇంటూ 107. మీరు ఏదైనా తీసుకోవచ్చు. 109 ప్లస్ 7 116. 9 ఇంటూ 7 63 ఈజ్ యువర్ ఆన్సర్. సో చాలా ఈజీగా చేసాం మనం. ఇది హండ్రెడ్స్కి మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్. ఇది ఎప్పుడు 100కి 200కి మధ్యలో ఉన్న ఏ నెంబర్ అని తీసుకోండి, యూ కెన్ టేక్ ఇట్. ఎనీ నెంబర్ యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూజ్ దిస్ వన్. ఇప్పుడు 200కి 300కి మధ్యలో ఉన్న వాటిని తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం మనం. 203 ఇంటూ 204 ఉంది. ఇక్కడ ఏం చేస్తాం 203 ప్లస్ 4 207 డబుల్ 414 డబుల్ చేస్తాం 414. తర్వాత మార్పు లేదు, యాజ్ ఇట్ ఈస్ 3 ఇంటూ 4 12. ఇదే మన ఆన్సర్. సో 203 ప్లస్ 4 207 డబుల్ 200 300 మధ్యలో కదా డబుల్ 414 3 ఇంటూ 4 12. ఓకే, అదే 300 మధ్యలో ఉంది 3 టైమ్స్, 400 మధ్యలో ఉంది 4 టైమ్స్, 500 అబోవ్ 5 టైమ్స్ అండ్ సో ఆన్. సో బ్యూటిఫుల్ టెక్నిక్ స్టూడెంట్స్ ఇది. సో ఈ టెక్నిక్ని మీరు 2 డిజిట్ నెంబర్స్కి 3 డిజిట్ నెంబర్స్కి యూజ్ చేయండి. కొంచెం నిజంగానే ప్రాక్టీస్ చేస్తే పెన్ అక్కర్లేదు, మీకు పెన్ లేకుండా చేస్తారు. పెద్ద ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు. 1-2 ఎగ్జాంపుల్స్ చేయగానే 3rd ఎగ్జాంపుల్కే మీరు పెన్ లేకుండా చేస్తారు. చాలా మంచి టెక్నిక్, చాలా యూస్ఫుల్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే స్టూడెంట్స్కి మాత్రం హైలీ యూస్ఫుల్. మల్టిప్లికేషన్ జస్ట్ లైక్ దట్. ఇదే ఒక బ్యూటిఫుల్ మల్టిప్లికేషన్ టెక్నిక్ స్పీడ్ మ్యాథ్స్లో చూసుకున్నాం. అండ్ ఇన్ కమింగ్ వీడియోస్లో మెనీ మోర్ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ చూద్దాం. ఎంజాయ్ చేయండి టెక్నిక్స్ అన్నిటిని అండ్ యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.